ద్వారక నేను రాజారాజును వినారా ద్వారక నేను రాజును నే వినారా ద్వారక నేను రాజును నే వినారా ద్వారక నేను రాజారాజును నేను జగతిలో వెలసేతి రాజారాజును నేను జగతిలో వెలసేతి రాజారాజును వినారా ద్వారక నేను తల్లిదండ్రుల నామము తెలిపెద వినరా తల్లిదండ్రుల నామము తెలిపెద వినరా మోదంబు తోడుతాను తెలిపెద వినరా మోదంబు తోడుతాను తెలిపెద వినరా మోదంబు తోడుతాను తెలిపెద వినరా తల్లి ఇందు మాతి తండ్రి యజమారాజు తల్లి ఇందు మాతి తండ్రి యజమారాజు రాజారాజును వినారా ద్వారక నేను రాజును నే వినారా ద్వారక నేను మాధో భార్యల నామము తెలిపెద వినరా మాధో భార్యల నామము తెలిపెద వినరా కంసలియాదేవియు కైకా సుమిత్రాయు కంసలియాదేవియు కైకా సుమిత్రాయు రాజారాజును వినారా ద్వారక నేను రాజును నే వినారా ద్వారక నేను మాధో పుత్రుల నామము తెలిపెద వినరా మాధో పుత్రుల నామము తెలిపెద వినరా మోదంబు తోడుతాను తెలిపెద వినరా మోదంబు తోడుతాను తెలిపెద వినరా రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు రామలక్ష్మణులు భరత శత్రుఘ్నులు రాజారాజును వినారా ద్వారక నేను రాజును నే వినారా ద్వారక నేను అయ్యా మహారాజా మీరెవరు మీ యొక్క పట్టణము మీ యొక్క పూర్వస్థితి అంతయు కూడా ఒకసారి సభస్థలికి తెలియజేయండి కదా మహారాజా అయోధ్య నగరం పరిపాలించే అయ్యా దశరథ మహారాజు అని వాడుచున్నారు సేవక అయ్యా మహారాజా అయితే దశరథ మహారాజా మిమ్మల్ని మిథిలానగర రాజులు జనక మహారాజు మిమ్మల్ని కుటుంబ సమేతంగా వివాహానికి రమ్మని ఆహ్వానం పంపాను అందుకే నేను వచ్చి ఉన్నాను అలాగే పోదాం పదం అలాగే మహారాజా బ్రహ్మణ్ణిరా నేను బ్రహ్మణ్ణిరా బ్రహ్మ మెరిగిన వేదం పట్లామురా బ్రహ్మణ్ణిరా నేను బ్రహ్మణ్ణిరా బ్రహ్మ మెరిగిన వేదం పట్లామురా అమ్మానితో మంచి నిమ్మకాయలతో అమ్మానితో మంచి నిమ్మకాయలతో
కలియ పూజించేటి వాడనురా కమ్మనితో మంచి నిమ్మకాయలతో కలియ పూజించేటి వాడనురా కలియ పూజించేటి వాడనురా మోదంబుతో నాలుగు వేదంబులను నేను మోదంబుతో నాలుగు వేదంబులను నేను శోధించిది వాడనురా శోధించిది బహువిధమునా మోదిని విపుల వాదము చేసేది మోదిని విపుల వాదము చేసేది శోధించిది నాలుగు వేదమునా కాదనిపించేది వాడనురా ధరణి కల్పూరిపురమందునా లక్ష్మీదేవిని గుడి ముదమందునా లక్ష్మీదేవి గుడి పురమందునా బ్రహ్మణ్ణిరా నేను బ్రహ్మణ్ణిరా పెరిగిన వేదం పట్టానురా అయ్యా నమస్కారం, మీరెవరు? మీ యొక్క నామాంకితం చెప్పండి. బిడ్డ అయ్యా నా పేరు చెప్పమంటా? నేనైనా బ్రాహ్మణులం. బ్రాహ్మణులా అయ్యా? నీ పేరేం పేరు? వెంకంబొట్ల? వెంకంబట్లం. అయ్యా ఆ చేతులు ఏంటిది అయ్యా? ఇది పంచాంగం. పంచాంగం అయ్యా? నాది అందులో అందరి జాతకం ఉంటది అయ్యా? అందరిది ఉంటది. ఒకసారి నా చూడయ్యా. ఏంటి చూసేది? ఒకసారి నా చూడు. ఏంటిది? నాదే పంచాంగమా? నా చూడు. నా జాతకం. పైసలు పెట్టుడేనా? పైసలు పెట్టాలి. నీ దాంట్లో పెడితేనే చెప్తావా? అందులో పెట్టాలన్నట పైసలు. అయ్యా ఈ సప్పుడేంది? ఏం సప్పుడు అది? పెళ్లికి పోయినా తాలింపులా? తాలింపు వాసన మీరే తీసుకోరు. కరోనా రాదు. ఇది కరోనా కంటే ముందు గిట్ల ఎత్తే కరోనా రాకపోవు. చటే పోవు. అయ్యో కడుపు కొంచెం చల్లగంది బిడ్డ. ఇప్పుడు సజ్జింది. ఏ అంత ముద్దపప్పు వాసన వస్తుంది, నెయ్యి వాసన వస్తుంది. తీసుకోరి, కమ్మగా ఉంటది. లడ్డూలు తిన్నా బిడ్డ. లడ్డూలు పప్పు చారు తిన్నాము. ఒకసారి లడ్డు వాసన ఇటు అయ్యా. బ్రహ్మడు. ఓ తీసుకో. ఓ ఎంకక్క నువ్వు తీసుకో. అయ్యా దండమయ్య పంతులు 10,000 వందనంబులు. దండమయ్య పంతులు 10,000 వందనంబులు. అయ్యా మీకు దండాలు అయ్యా. ఎవ్వడౌర పటుడా నాకేర్పరించరా పటుడా. ఎవ్వడౌర పటుడా నాకేర్పరించరా పటుడా. ఏ పటుడా అయ్యా? ఎవరు నువ్వు? నాకు తెలుపు. పంతులు దగ్గరికి రా. ఎందుకు వచ్చినావు ఇక్కడికి? అయ్యా జనక మహారాజు సేవకులని పిలువన భగవతిని. జనక మహారాజు సేవకులము పిలువన భగవతిని. అయ్యా పంతులు గారు, నేను జనక మహారాజు యొక్క సేవకుణ్ణి. మిమ్మల్ని పిలవడానికి వచ్చి ఉన్నాను కదా. ఎందుకస్తివి పటుడా నాకేర్పరించరా పటుడా. ఎందుకస్తివి పటుడా నాకేర్పరించరా పటుడా. బిడ్డ ఎందుకు వచ్చినావు? అయ్యా దేనికోసం వచ్చావు చెప్పు. చెప్పమంటావా? నమయ్యా లగ్నాలున్నాయి బంధులు మేము పిలువన భగవతిని. లగ్నాలున్నాయి బంధులు మేము పిలువన భగవతిని. అయ్యా పంతులు గారు, లగ్నాలున్నాయి, మిమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చి ఉన్నాను కదా. అవునా? ఎన్ని లగ్నాలున్నాయి నాకేర్పరించరా పటుడా.
బటుడా అయ్యా ఎన్ని లగ్నాలు ఉన్నాయి చెప్పు. లగ్నాలని అంటాను, ఎన్ని ఉన్నాయని అడుగుతాను. అయ్యా 4 లగ్నాలు ఉన్నాయి, మేము పిలువనంపగవస్తిమి. ఓ అయ్యా 4 లగ్నాలు ఉన్నాయి, మేము పిలువనంపగవస్తిమి. అయ్యో ఒకటే ముహూర్తానికి 4 లగ్నాలు చేయాలని మా రాజు చెప్పిండు. 4 లగ్నాలు. ఎన్ని బిడ్డ? 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 ఉన్నాయి. 4 వినత్తలేదా? చెవులో నూనె వేసుకొని గిట్ట గిట్ట అనుకో. అయ్యా 4 ఉన్నాయి. 4 ఉన్నాయా? ఎవరెవరి లగ్నాలు ఏర్పరించారా బటుడా? ఏర్పరించారా బటుడా? అయ్యా ఎవరెవరి లగ్నాలు ఉన్నాయి? ఎన్ని లగ్నాలు ఉన్నాయి చెప్పు. రామ లక్ష్మణులవి భరత శత్రుఘ్నులవి. రామ లక్ష్మణులవి భరత శత్రుఘ్నులవి. 4 లగ్నాలు ఉన్నాయి, బొజ్జ నిండు పంతులు. 4 లగ్నాలు ఉన్నాయి, నీ బొర్రె నిండు పంతులు. అయ్యా పంతులు బిడా, రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నులై సీత మాలవి ఊర్మిళ సుతకృతతోని 4 లగ్నాలు ఉన్నాయి మహారాజా స్వామి. అయ్యా ఇక మీ బొర్ర ఫుల్లుగా నిండుతుంది, ఇక మీ కరువే లేదు. ఇక పదము పదము పటులాది వేగి రదుగా అయ్యా పదము పదము పటుడా అది వేగి రదుగా పాపటుడా. తొందరగా పోదాంపా. లగ్నాలు అన్న వాళ్ళే ఎంత తొందరపడతాడో చూడు పంతులు. ఇప్పుడు మూడమే ఉన్నది, మరి మూడం ఉన్నది అద్దు బిడ్డ అంటలేడు. పోదాం పా అంటాడు. అయ్యా లగ్నాల్లో ఏం లే పా అయ్యా. అసలు కుక్కలు బాగున్నాయి ఈ ఊళ్ళో. కుక్కలున్నాయి పంతులు, నీ పిక్కలు విక్తాయి పంతులు. కుక్కలున్నాయి పంతులు, నీ పిక్కలు విక్తాయి పంతులు. మీ చేతిలో కర్ర ఉన్నది, నేను కొడతా అంటాను కుక్కలను, అంతేనా? మరి పొంగ పొంగ జాలారు ఉన్నది, పాకురు బాగున్నది. జాలారున్నది పంతులు, నువ్వు దారి పడతావు పంతులు. జాలారున్నది పంతులు, మీరు జారి పడతారు పంతులు. అయ్యా జాలారున్న జారి పడతావు, జాగ్రత్తగా మరి. జాలారుంటే పటుడా జంగేసి పటుడా. జాలారుంటే పటుడా జంగేసి పస్తవా బటుడా. అబ్బా ఈ బ్రాహ్మణులు అసలుకే వదిలిపెట్టట్లేడు కదా పంతులు, అంతేనా? అయ్యా పోయే తోవల విపరీతంగా ధనాల తోట ఉన్నది, కొత్తిమీర తోట. అపశకనం ధనాలు అయినాయి. ధనాలున్నాయి పంతులు, నీ దినాలైతే పంతులు. ధనాలున్నాయి పంతులు, మీ దినాలైతే పంతులు. బిడ్డ అటులైతే పటుడానే రానే రాను పో బటుడా. రానే రాను పో బటుడా. ఓ అయ్యా బిడ్డ మీరు రాకపోతే మా రాజు ఒప్పుకోడు, గట్ల అనకుర్రి. ధాన్యాలతోని ఏం పెద్ద అపశకరం ఉండదు. ధాన్యాలు ఉన్నాయి, మంచి దినాలు ఉన్నాయి, మంచి రోజులు ఉన్నాయి అని చెప్తాను నేను. అట్లా మంచి దినాలు ఉన్నాయి, ఇప్పుడు రా పోదాము. అయ్యా అపశకనం ఏం లేదయ్యా. అయ్యా పంతులు అట్లా అయితే పంతులు నా వెంట నడువు పంతులు. నా వెంట నడువు పంతులు. అయ్యా ఏం లేవు నా ఇంట నడువుగా పోదాం మనము. పదము పట్టుడు బిడ్డ అన్ని తయారు చేసిన వసిద్దాము. అన్ని ఉన్నాయి. జీలకర్ర బెల్లం, పుస్తలు, మట్టలు, ఆకులు, పోకలు, ఖర్జూరాలు, బియ్యము, తలంబ్రాల బియ్యము, ఇవన్నీ రెడీ చేసినావా బిడ్డ? అయ్యా జీలకర్ర బెల్లం 2 కలుపుకొని తిన్నా కాదు.
అట్లా కాదు బిడ్డ అవి మాడమే అన్నీ ఉన్నాయా రాని బిడ్డ కుడుకలు పెట్టుకొని తిన్నా సరే బిడ్డ సరే సరే తొందరగా చేద్దాం బిడ్డ ముహూర్తం వెళ్ళిపోతుంది మరి రామలక్ష్మణులకు భర్త శత్రుఘ్నులకు నలుగురికి ఒకే ముహూర్తానికి ఈ ఒకటే ముహూర్తానికి పెళ్లి లగ్నం చేయాలి బిడ్డ అయ్యా ఆ పిల్లగాన్ని తీసుకొచ్చి కుర్చీల మీద కూర్చున్నబెట్టు అలాగే సందుల మంది నాకు కూడా చేయరాదే పెండ్రం లేక మొత్తం కరువు మీద తిరుగుతానా పిల్ల ధరింపు కావాలి బిడ్డ పిల్ల కావాలి మాదేపూర్ ఎక్స్రోల కంకులు కాలుతుంది దానికి అయ్యి తీసుకొద్దాం బిడ్డ ఏ మూపుడు కుదురువేలి కాడ ఉంటలేరా బిడ్డ అచ్చపోయి లారీలో అడుక్కుంటారు కదా అయితే నీకు పక్క ఇట్లా సప్పట్లు కొట్టుకుంటా అయితే నీకు కలవారు పైసలు ఇద్దరిని చేసుకుంటే ఇప్పటికే తన్నిపోయిన రాళ్ళు గల్లు అంటే పైసలే గుళ్ళు అంటే పైసలు ఇప్పటికి చేసుకుంటేనే ఇద్దరిని తన్నిపోయినారు అంతే